హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తులసీస్ క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ వీడియోలో మీకు మా ఊరు చూపిస్తున్నాను. వచ్చేయండి మరి చూసేద్దాం. ఇది మా ఊర్లో ఉన్న పెంకుటిల్లు అండి. బాగుంది కదా. ఇది మా ఇంటి దగ్గర ఉన్న బావండి. మీలో ఎంతమంది బావిని చూశారు కమెంట్ చేయండి. మీ ఊర్లలో ఎంతమందికి బావులు ఉన్నాయి? చాలా మటుకు బావులు తీసేసి బోర్లు వేసుకున్నారు. మాది మాత్రం ఇంకా అలానే ఉందండి. ఇంకా మీలో ఎంతమంది బావిలో వాటర్ తాగుతున్నారు? నన్ను అడిగితే ఈ ఆర్ఓ వాటర్స్ కన్నా బావి నీళ్ళే చాలా మంచిదండి హెల్త్కి. మేము రీసెంట్గా ఊరు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇది. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఈ గ్రీనరీ అంతా చూస్తుంటే విలేజ్ ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంది అనిపిస్తుంది కదండి. అందుకే ఊళ్ళో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారేమో. మా పిల్లలు ఊరొస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి. పక్కన నా కొడుకు వాటర్తో ఆడుకుంటుంటే ఇంకో పక్కన నా కూతురు వాళ్ళ ఫాదర్తో క్రికెట్ ఆడుతుంది. పిల్లి పిల్ల ఉంది చూశారు కదా, దాంతో నా కూతురు కొడుకు తెగ ఆడేస్తున్నారండి. దాన్ని అసలు ఉండనివ్వట్లేదు, పట్టుకుని అటు ఇటు తిప్పేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇంకో గెస్ట్ని చూపిస్తాను, పదండి. ఇదిగోండి కరుస్తుంది. మీలో ఇంకా ఎంతమందికి పెంకుటిల్లులు ఉన్నాయో కమెంట్ చేయండి నాకు. ఇదిగోండి మా ఇంకో గెస్ట్, ఆవు దూడ. ఇవే మా గెస్ట్లు. తినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టు కనిపిస్తున్న పెంకుటిల్లు మాదేనండి. వచ్చేరా సేను సిలకల ముచ్చట్లు, దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మోపులు కాల్వ కట్టులు, చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల. ఇంతకీ మీకు మా ఊరి పేరు చెప్పలేదు కదూ. మా ఊరి పేరు కేశవదాసు పాలెం. ఇంకా తర్వాత మా ఊర్లో ఉన్న బీచ్కి వెళ్ళామండి. వచ్చేయండి. ఇంకెక్కడికి వచ్చినా పిల్లలైతే ఖాళీగా ఉండరు కదండి. కొండను తవ్వి ఎలకని పట్టినట్టు నా కూతురు ఇసుకను తవ్వి పీతను పట్టిందండి. మీ ఊళ్ళో కూడా బీచ్ ఉందా? ఉంటే అదే ఊరు నాకు కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.